శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లోని సెల్ టవర్ల వద్ద ఖరీదైన రూటర్లను దొంగిలిస్తున్న నెల్లూరు జిల్లాకు చెందిన 2 నిందితులను తొట్టంబేడు పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం నాగమాంబాపురం అరుంధతివాడకు చెందిన కిరణ్ కుమార్ మరియు రహేల్ అనే వ్యక్తులు ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి సుమారు 40 లక్షల రూపాయల విలువైన 18 జియో కంపెనీకి చెందిన సిస్కో రూటర్లను, ఒక బుల్లెట్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితులు శ్రీకాళహస్తి మరియు బిఎన్ కండ్రిగ మండలాల్లోని నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న జియో సెల్ టవర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు తేలింది. అక్కడ దొంగిలించిన రూటర్లను చెన్నై నగరంలో విక్రయిస్తున్నట్లు వారు ఒప్పుకున్నారు. నిందితుల వద్ద నుంచి చోరీ చేసిన వస్తువులతో పాటు ఒక డమ్మీ పిస్టల్, 2 వాకీటాకీలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. వీరిపై నిఘా ఉంచిన తొట్టంబేడు పోలీసులు శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మధ్యకాలంలో వరుసగా ఈ జియో టవర్స్, మన జియో దానికి సంబంధించినటువంటి టవర్స్ పోతున్నాయని చెప్పేసి నెల్లూరు జిల్లాలో, అలాగే మన శ్రీకాళహస్తి ప్రాంతాల్లో జియో టవర్స్ సంబంధించినటువంటి రూటర్స్ దొంగతనం జరుగుతున్నాయని చెప్పేసి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గత 6 రోజుల క్రితంగా మేము మన యొక్క తొట్టంబేడులో బిఎన్ కండిగలో, అలాగే మన యొక్క శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో రూటర్లు పోయినాయని చెప్పేసి మనం కేసు కట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈ యొక్క ముద్దాయిల గురించి వాళ్ళు పట్టుకునే క్రమంలో మేము అన్ని విధాలుగా ఎక్కడంతా చెక్ చేసుకుంటూ జరిగింది. దానిలో భాగంగా నిండు దినము మన రైల్వే స్టేషన్ దగ్గర మేము ఆ యొక్క ముద్దాయిల గురించి మేము చూస్తూ ఉండగా ఒక మనకు అనుమానాస్పదంగా ఒక బుల్లెట్, ఆ ఏరియాలో కొన్ని 2 రూటులు మనకు కనపడడం జరిగింది. ఆ యొక్క బుల్లెట్ వెహికల్ ఆధారంగా, అక్కడ ఉన్నటువంటి హెల్మెట్ దాని ఆధారంగా మనకు కొంచెం క్లూ రావడం జరిగింది. ఆ క్లూ ప్రకారము మనం ముద్దాయి యొక్క వివరాలను, అతని యొక్క అడ్రస్ వివరాలను కనుక్కొని అతన్ని మనము దానికి అతని చదివించుండగా మనకు అతను నిన్నటి దినం సాయంత్రము మనకు ఆ యొక్క పరిసరాంతంలో పెట్టినటువంటి వెహికల్, అక్కడ ఉన్నటువంటి కొన్ని రూటర్ల కోసము అతను తారసపడడం జరిగింది. దానిలో భాగంగా అతన్ని అదుపులోకి తీసుకొని, పెద్ద సంవత్సరం అదుపులోకి తీసుకొని మనం విచారించగా అతను ఈ యొక్క సర్వర్లను నా చెన్నైలోని సర్వర్ స్టోర్ అని చెప్పేసి అక్కడ ఒక షాప్ ఉంది. ఆ షాపులో అతను దాన్ని అమ్ముతానని చెప్పడం జరిగింది. దానిలో విచారణ భాగంగా అతన్ని కూడా తీసుకుని వెళ్ళి అక్కడ ఎక్కడ ఉన్నాడో అక్కడ షాప్ చూపించగా వాళ్ళ ద్వారా వాళ్ళు కూడా వచ్చినాయి ద్వారా ఇతనే అమ్మాడని చెప్పి మనకు ఆ యొక్క ప్రాపర్టీని అంతా కూడా అక్కడ 16 రూటర్లు అక్కడ మనకు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది.